సహవాసములో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, భద్రపరిచి, మరి యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. బిడ్డలందరికీ అనుగ్రహించారు. మీకు స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఈ కార్యక్రమం అంతయు నాయన ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతలో, మీ ప్రసన్నతలో నాయన బిడ్డను ప్రభువా ఆత్మాభిషేకంతో నింపి నడిపించండి ప్రభువా. మీరిచ్చే జ్ఞానంతో మాట్లాడటం కూడా సహాయం చేయమని అయా ప్రభువా పార్టిసిపేట్ చేస్తున్న బిడ్డలందరూ నాయన మంచి మనసుతో నాయన వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును ప్రభువా ప్రతి ఒక్కరికి నాయన బిడ్డలకు ప్రభువా మీరు అనుగ్రహించమని మాత్రమే కోరుకుంటున్నాం ప్రభు. విత్తబడిన వాక్యం నాయన వారి హృదయంలో ఫలించి అభివృద్ధి చేసిన ఆయన బిడ్డలు నాయన అనేక మందికి నాయన స్ఫూర్తిదాయకంగా నాయన సువార్త ప్రకటించే వారిగా ఉంటే కూడా సహాయం చేయమని మీ కృప, మీ ప్రేమ, మీ కనికరము, మీ వాత్సల్యత, మీ సన్నిధి బిడ్డలకు తోడుగా నుంచి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అప్పా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప నామం పేరట మీ అందరికి కూడా శుభాభివందనాలు. దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మన జీవితాల్ని మార్చే దేవుడు ఆయన. ఇది నిశ్చయంగా జరుగుతుంది, దీనిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే దేవుని సువార్తలోనే దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి ఏ పరిస్థితినన్నా ఎవరినైనా మార్చగలదు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయి ఆయన పాతి పెట్టబడితే మూడో దినాన ఆయన లేచి ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క శక్తి పనిచేసింది. పునరుద్ధానపు శక్తి మరణాన్ని సైతము జీవంలోకి తీసుకురాగలదు. అది కేవలము దేవునిలోనే ఉన్న గొప్ప శక్తి. హల్లెలూయా. ఇది ఆకాశం అందే గాని, భూమి అందే గాని ఎక్కడ కూడా మనము చూడలేము. దేవుని శక్తిలో ప్రతిరోజు నడుచుట అనంటే దేవుని సువార్తని ప్రతిరోజు మనం ప్రకటించే వారంగా ఉండాలి. ఎందుకనంటే దేవుని శక్తి దేవుని సువార్తలో ఉంది, శుభవార్తలో ఉంది, దేవుని యొక్క మాటల్లో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 16, 17, 18 చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలండి. ఈ వాక్య భాగాలు మీ జీవితాల్ని మారుస్తుంది, మీ యొక్క గమ్యాల్ని మారుస్తుంది. ఈ లోకంలో మనము సమాధానకరంగా జీవించాలన్నా, ఆనందంగా జీవించాలన్నా, ఆశీర్వాదాలతో మనం జీవించాలన్నా మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. ఆయన శుభవార్తని మనము నమ్మాలి. మంచి వార్త అంటే మన జీవితంలో జరుగుతున్న అనేకమైన ఇరుకు ఇబ్బందుల మధ్యలో మన మనసులో నుంచి మనకు వినబడే మాటలు ఎంతో బాధాకరంగా ఉన్న మాటలుగా ఉంటాయి. మనం ఎంత బాధపడుతున్నామో అవే మాటలు కదా మన మనసులో మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు నా జీవితంలో జరుగుతా ఉంది? నా జీవితం ఎప్పుడు మారుతుంది? నా జీవితం అసలు మారుతుందా? నా పరిస్థితులు అసలు మారతాయా? ఇక నా జీవితం ఇంతేనా? ఇక నా జీవితాన్ని ఎవరు మార్చలేరా? అనే ఒక ఆలోచనలు, అనేకమైన ఆలోచనలు. అసలు మన నిద్ర నిద్ర పోలేకపోతూ ఉంటాం. ఒక రాత్రి అయితే అసలు నిద్ర పోలేకపోతూ ఉంటాం. అయితే దేవుని యొక్క శుభవార్త, సువార్త నీ యొక్క పరిస్థితి, నువ్వు అనుభవిస్తున్న ఇబ్బందులు, అది ఇంకా ప్రతిరోజు అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సజీవమైన దేవుడు ఉన్నాడని, ఆయన పేరు యేసు ప్రభు అని వాక్య భాగము బైబిల్ మాట్లాడుతున్నాం. వాక్య భాగాల ద్వారా మనము వినిన వాక్య భాగాలు మనం నమ్మినట్లయితే మన జీవితాల్లో గొప్ప దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. దేవుని రాజ్య సువార్త ఒక జీవితాన్ని మారుస్తుంది. నా జీవితాన్ని ఎలా మార్చిందో విందాం.
నా జీవితాన్ని ఎలా మార్చిందో నీ జీవితాన్ని కూడా, మీ జీవితాలను కూడా అలాగే మారుస్తుంది. మార్చటము అని అంటే, ఒక పరిస్థితి మారాలి అని అంటే అదొక అసాధ్యకరమైన పరిస్థితిగా ఉంటే అది ఎవ్వరు కూడా మార్చలేరు. ఉదాహరణకి పాపం అన్నది మన జీవితంలో నుంచి తీసివేయబడాలి అని అంటే అది ఎలా సాధ్యమండి? ఎక్కడైనా నీళ్ళలో మునిగి మనం బయటకు వస్తే మన పాపాలు తీసివేయబడతాయా అని అంటే, బహుశా మన యొక్క బాహ్య శరీరం మీద ఏదైనా దుమ్ము ధూళి ఉంటే గనక పోతదేమో గాని, మన హృదయం మీద ఉన్న నేను అపరాధిని, అపరాధిని, అపరాధిని అనే ఒక పరిస్థితి, అనే ఒక ఆలోచన గాని అది ఎలా తీసివేయబడుతది? అది అసాధ్యమే గదా! అది మనం ఎంత ప్రయత్నం చేసినా సరే, మనము ఎంత ప్రయత్నం చేసినా సరే అది అసాధ్యమే. దేవుని హస్తము లేకుండా మన జీవితాలు మార్చబడలేవు. చూద్దామండి ఎలాగా మన జీవితాలు మార్చబడతాయో, ఎలాగా దేవుని శక్తి అనేది మన జీవితాలని మారుస్తుందో ఈ వాక్య భాగాన్ని చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక 1 అధ్యాయం 16, 17, 18. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. అపోస్తలుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక 1 అధ్యాయం 16 వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడును వాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. ఆఖరి మాట, దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అన్నది చూడండి, మొట్టమొదటి లైన్‌లో సువార్త, ఆఖరి లైన్‌లో చూడండి దేవుని శక్తి. ప్రతిరోజు దేవుని శక్తిలో నడుచుట అనంటే ప్రతిరోజు సువార్తని ప్రకటించుట. హల్లెలూయా! సువార్తను మనం ప్రకటిస్తూ ఉండాలి. దేవుని శక్తిని మనము చూస్తూ ఉంటాం. మనము దేవుని శక్తిలో గొప్ప పరిచర్య మన జీవితాల ద్వారా జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా! దేవుని సువార్తని ప్రకటించు వారిగా ఉండాలి. అయితే నా జీవితాన్ని మార్చింది గూడా దేవుని రాజ్య సువార్తే. దేవుని రాజ్య సువార్త నా జీవితాన్ని మార్చింది. చూడండి, అయితే నమ్మువానికి అనంట, నేను నమ్మాను. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఒక పాస్టర్ గారి ద్వారా నాకు యేసుప్రభు ఎవరో పరిచయం చేశారు. నా స్నేహితుని ద్వారా కూడా యేసుప్రభు ఎవరో నాకు పరిచయం చేశారు. నా జీవితాన్ని మార్చింది దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త. చూడండి 17వ వచనంలో, ఎందుకనిన నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఒక పాపిగా ఉన్న జీవితము నీతిమంతునిగా మార్చబడుతుందంట. ఇది మానవ పరంగా అయితే అసాధ్యము. ఒక చెడ్డవాని జీవితము మంచివానిగా, అంటే ఇక దేవుని దృష్టిలో ఒక ఒక పర్ఫెక్ట్ మ్యాన్ గా, అంటే ఎటువంటి పాపము లేని వ్యక్తిగా కనబడుతున్నాడు అని అంటే అది అసాధ్యమే. మానవ పరంగా ఆలోచిస్తే, మానవ పరంగా ఎంత పని చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే చివరికి మన అంతరంగంలో ఉన్న పాపము కనబడుతూనే ఉంటుంది. అంటే మన ఆత్మ, ప్రాణ, శరీరంలో ఉన్న పాపం అన్నది, మరణం అన్నది, ఎందుకంటే పాపము ద్వారా వచ్చేది మరణమే. పాపానికి జీతము మరణమే. అయితే ఈ యొక్క మరణం అన్నది తీసివేయబడాలి అంటే గనుక, తీసివేయబడాలి అంటే కేవలము అది యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. 18వ వచనం, దుర్నీతి చేత దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎక్కడైతే దుర్నీతి ఉంటుందో అక్కడ దేవుని యొక్క
కోపం ఉంటదంట. ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడ దేవుని యొక్క తీర్పు ఉంటదంట. ఎక్కడైతే దేవునికి వ్యతిరేకత, దేవునికి విరోధంగా చేసిన కార్యాలు ఉంటాయో అక్కడ దేవుని యొక్క శిక్ష కూడా ఉంటదంట. మరి ఆ శిక్షలో మన జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అలాగే నా జీవితంలో కూడా దాదాపు 25 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాల వరకు నేను ఇబ్బందుల్లోనే ఉంటూ ఉన్నాను. నాకు తెలియకుండానే నేను ఇబ్బందుల్లో పడిపోతూ ఉన్నాను. దాదాపు మూడో సంవత్సరం అంటే ఎంబీబీఎస్ చదువుకుంటున్న మూడో సంవత్సరం నుంచి కనీసం ఒక 4 సంవత్సరాల వరకు స్థల భాగంలో నొప్పి కలిగిస్తూ, ఇబ్బంది కలిగిస్తూ, చదువుకోలేని పరిస్థితి, ముందుకెళ్ళలేని పరిస్థితి, ఇక చివరికి ఏమి చేయలేక ఇంట్లోనే ఉంటూ ఉన్న పరిస్థితి. దాదాపు ఒక 4.5 సంవత్సరాల పాటు సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతా ఉన్నదనేది అనేకమైన ప్రశ్నలున్న పరిస్థితి. అయితే ఒక రోజున ఒక పాస్టర్ గారు మా ఇంటికొచ్చి 4 వాక్య భాగాల్ని చూపించి, "బాబు, నేను నీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి నాకు ఒక ప్రేరేపణ చొప్పున మీ దగ్గరికొచ్చాను. ఈ 4 వాక్య భాగాలు మీకోసం ప్రభు మాట్లాడుతున్నారు" అనంటే నమ్మలేని పరిస్థితి. అంటే దేవుడున్నాడని, ఆయన ఆయన నా జీవితాన్ని, సమస్తాన్ని చూస్తూ ఉన్నాడన్నది నాకు తెలీదు. ఎందుకంటే ఎవరు గూడా అసలు అటువంటి అనుభవం అయితే నాకు లేదు. ఒక సజీవమైన దేవుడున్నాడని, ఆయన మాట్లాడే దేవుడన్నది నాకు తెలీదు. కానీ ఆ రోజున ఆహ్, ఆ పాస్టర్ గారు నాకు వాక్యాన్ని, శుభవార్తని, దేవుని వార్తని, ఆయన ఉన్నాడని, ఆయన్ని నమ్ముకుంటే గనక ఆయన శక్తన్నది నా జీవితంలో పనిచేస్తదని, ఆ రోజున అలాగున యేసు ప్రభుని నా జీవితానికి ఆయన పరిచయం చేశారు. అయితే ఆ రోజు నేను నమ్మానా అని నాకు తెలీదు గానీ, కానీ నా కళ్ళమ్మట నీళ్ళైతే వస్తూ ఉన్నాయి. నా హృదయంలో ఏదో ఎవరో నన్ను తాకుతున్నారు అని అనిపించింది. నాకనిపించింది ఆయన చెప్తున్న మాటల్లో సత్యం ఉందని అనిపించింది. ఏదో ఒక అవసరానికొచ్చాడో, లేకపోతే నన్నేదో మోసపుచ్చడానికి వచ్చాడా అని నాకు అనిపించలేదు. ఆ రోజు విన్న 4 మాటలు, 4 వాక్య భాగాలు, 4, 4 విషయాలు నా హృదయాన్ని ఎక్కడో నాకు తెలియకుండానే నా హృదయాన్ని ఎక్కడో తాకాయి అనిపించింది. ఇక నేను ఇంట్లో ఉన్న ఒక బైబిల్, మా ఫ్రెండ్ నా క్లాస్‌మేట్ ఇచ్చిన బైబిల్‌ని ఒక అలమరలో పెడితే, ఆ అలమరలో నుంచి ఆ బైబిల్ తీశాను. ఆ బైబిల్ తీసి ఓపెన్ చేస్తే నేను చూసింది యెషయా 41 అధ్యాయం 10 వచనంలో, "భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. జడియకుము, నేను నీకు సహాయము చేస్తాను. నీ కుడి చెయ్యి పట్టుకొని నడిపించువాడు నేనే" అని అక్కడ ఆ వాక్య భాగాన్ని నేను చూడటం, ఎవరో నాతో మాట్లాడుతున్నారు అనే ఒక అనుభవం ఆ రోజు ఆ రోజు నా హృదయంలో ఎక్కడో తెలియని ఒక సమాధానం. చాలా సంవత్సరాల చాలా సంవత్సరాలుగా అసలు సమాధానం అనేదే అనుభవించింది నా జీవితంలో ఆ రోజున కొద్దిపాటి ఆ యొక్క సమయంలో ఆ పాస్టర్ గారు వెళ్లారు. ఆ యొక్క అసలు బ్రీఫ్ టైమ్‌లో అంటే మేబీ సమ్ సెకండ్స్ అనుకుంటా. మేబీ సమ్ 10, 15 సెకండ్స్ అనుకుంటా. ఏదో లోపల ఒక తెలియని సమాధానం. ఒక ఒక ప్రశాంతత అనేది అనుభవించాను. అంటే ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు. ఆ వాక్యం చదివాను. ఆ వాక్యం చదివిన తర్వాత లోపల ఏదో ఒక తెలియని సమాధానం అయితే నేను అనుభవించాను. అయితే ఇంకా ఒక ప్రగాఢంగా విశ్వాసం అయితే లేదు గానీ, ఆ కళ్ళ మట్టు నీళ్లు మట్టుకు వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. నాకు తెలియకుండానే నేను ఏడుస్తూ ఉన్నాను. అనిపిస్తా ఉంది, ఎవరో నా జీవితం పట్ల గొప్ప ప్రేముంది ఆయనకి. నేను గొప్ప వార్త వింటూ ఉన్నాను. అంటే ఒక నిరీక్షణ కలిగిన వార్త వింటూ ఉన్నాను. అంటే నా జీవితానికి ఒక ఒక మార్పనేది వస్తది అనేది ఆ పాస్టర్ గారు చెప్పి వెళ్లారు. అది కూడా బైబిల్ నుంచి ఒక వాక్యం చెప్పి వెళ్లారు. నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. నీ జీవితంలో ఈ మార్పనేది కలుగుతుంది. నీ సమస్యలనేవి ఇక నువ్వు చూడవు. దీనికొక అంతం ఉంది. నువ్వు యేసు ప్రభువుని గనక నమ్ముకుంటే, యేసు ప్రభు ఎవరో గనక తెలిస్తే, నీ జీవితాన్నే
మార్చే యేసు ప్రభు ఎవరో తెలిస్తే, నువ్వు ఆయన్ని గనక నమ్మితే, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మితే గనక, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అదే మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్తూ ఉన్నాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడును వాడను కాదు. ఆ రోజు ఆ పాస్టర్ గారు మా ఇంటికొచ్చి మరి సువార్త చెప్పారు. ఆ రోజు ఆయన నాకు ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ధైర్యంతో చెప్పాడు. ఇదిగో నాకు ప్రభు ప్రేరేపించారు. మీ ఇంటికి వెళ్ళమని చెప్పారు. మీ ఇంట్లో మీరుంటారని చెప్పారు. మరి మీ యొక్క ముఖాన్ని గూడా, ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీ యొక్క ముఖాన్ని గూడా ప్రభువు నాకు చూపించారు. మీ ఇంటి అడ్రెస్ చెప్పారు. నేనెప్పుడు ఆయన్నెప్పుడు చూడలేదు. నేనెప్పుడు ఆయన్ని చూడలేదు. ఆయన నాకు తెలీదు. ఆయన ఆయన ఎలా వచ్చారో గూడా నాకు తెలీదు. కానీ ఆ రోజున నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. చాలా ఏడుస్తూ ఉన్నాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇక నా జీవితం ఎందుకు అనే ఒక ఆలోచనలో ఉంటూ ఉన్నాను. ముందుకెళ్ళలేని పరిస్థితిగా ఉంటా ఉంది. ఆయన ఎలా వచ్చారో నాకు తెలీదు మరి. ఆయన ఆయన చెప్పటం ఏంటంటే, నేను నేను ప్రార్థన చేసుకుంటున్న సమయాల్లో ఆహ్, మరి ఈ ఇంట్లో ఈ ఈ బాబుంటాడు. ఇతని పరిస్థితి ఇది. ఇతనికి ఈ మాటలు, ఈ 4 వాక్యాలు ఈ బాబుకు చెప్పు అని మరి ప్రభు ఆయనతో మాట్లాడారని ఆయన చెప్పాడు మరి నాకు. నేనైతే నమ్మలేను. నేనైతే నమ్మలేని పరిస్థితి నాదైతే. ఎందుకంటే ఎక్కువగా ఎక్కువగా అంటే సైన్స్ గ్రాడ్యుయేట్ కాబట్టి నేను ఇంకేదైనా ఇట్లాంటి విషయాలు చెప్తే గనక వెంటనే నమ్మలేని పరిస్థితి. కానీ ఆ రోజున నా పరిస్థితి అయితే బాలేదు. ఆయనైతే వచ్చాడు. 4 మాటలు చెప్పాడు. నేనైతే విన్నాను. నాకు తెలియకుండానే నాలో ఒక సమాధానం రావటం, నాకు తెలియకుండా నా హృదయంలో ఏదో ఒక మార్పు లేకపోతే ఒక ఎవరో తాకారు అన్నట్టుగా అనిపించటం. నా కళ్ళమ్మట నీళ్లు నేను నేను అనుకోలేదు. కానీ నా కళ్ళమ్మట నీళ్లు వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఆ చిన్న వాక్య భాగాన్ని మళ్ళీ బైబిల్ తెరిస్తే గనక యెషయా 41 10వ వచనాన్ని చూడటం. సో, ఆ వాక్యంలో నుంచి ప్రభు నాతో ఏదైనా మాట్లాడుతున్నారా? ఎవరు నాతో మాట్లాడుతున్నారు అనే ఒక అనుభవం నాకు కలగటం. ఒక చిన్నపాటి నిరీక్షణ అన్నమాట. అంటే నా జీవితం మారతది. నా జీవితంలో ఎవరో మార్పుని తీసుకొస్తారు అనే ఒక విశ్వాసం, అనే ఒక నమ్మకం అయితే ఆ రోజున కలిగింది. అదే మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడన్నమాట. సువార్త అనేది దేవుని శక్తి. దేవుని శక్తితో నింపబడింది సువార్త. శుభవార్త అన్నది దేవుని శక్తితో నింపబడింది. అయితే ఆ శక్తిని ఎవరు అనుభవిస్తారంటే మధ్యలో రాసుంది. నమ్ము ప్రతివానికి. ఎలా అనగా నమ్ము ప్రతివానికి. నమ్ము ప్రతివానికి అనంటే దానిలో నేనున్నాను, మీరున్నారు. ఎవరైనా ఈ వాక్యం వింటున్నా, మరి ఈ వాక్యం మీరు వింటున్నారు. మీరు గూడా నమ్మితే గనక యేసు ప్రభు సజీవమైన దేవుడని, ఆయనే ఈ లోకానికి ఆయన దేవుని కుమారునిగా వచ్చాడని, శిలువ మీద ఆయన మీ పాపాల్ని, నా పాపాల్ని అదే ఆ పాపమేనండి మనల్ని ఇబ్బంది పెట్ ఇబ్బంది పెడుతూనే ఉన్నది. ఆ పాపం వల్లనే, ఆ దుర్నీతి వల్లనే అదే విషయాన్ని మన 18వ వచనంలో మనం చూస్తాం. రోమీయులు 1:18 ఎందుకనగా యెస్. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను అనంటే దుర్నీతి అనంటే నీతికి వ్యతిరేకమైన జీవితం. నీతి అనంటే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితం. నేను 25 సంవత్సరాలు అలా జీవించాను. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించాను. దాని యొక్క పర్యవసానం ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, రోగాలు, మానసికంగా ఒక వ్యధ, ఒక భారం, డిప్రెషన్, ఇక ముందుకెళ్ళలేని జీవితం, విఫలం, ఏమి చేయలేని పరిస్థితి. ఏది పట్టుకున్నా సరే విఫలం, విఫలం, విఫలమే. ఎటు వెళ్ళినా సరే గోడ కనబడతా ఉంటది గానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అదే దుర్నీతి ద్వారా వచ్చే ఒక పర్యవసానం ఏమిటి అంటే దేవుని యొక్క కోపం అంట. దేవుడు కోపిస్తాడా అన్నది అసలది ఊహించుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంటది. కానీ దేవుడు నీతిమంతుడని,
ఆయన కేవలం ప్రేమతో నింపబడిన దేవుడు మాత్రమే కాదు. ఆయన కేవలం కృప చూపించే దేవుడు మాత్రమే కాదు. ఆయన కేవలం కరుణ చూపించే దేవుడు మాత్రమే కాదు గానీ, ఆయన ఆయన నీతిమంతుడు గూడా, ఆయన ఆయన పరిశుద్ధుడు గూడా, ఆయన తీర్పు తీర్చే దేవుడు గూడా. ఈస్ ఎ గాడ్ ఆఫ్ రైచియస్‌నెస్, గాడ్ ఆఫ్ హోలీనెస్, గాడ్ ఆఫ్ జస్టిస్. ఆయన ఆయన నీతిమంతుడు గూడా, ఆయన పరిశుద్ధుడు గూడా, ఆయన తీర్పు తీర్చే దేవుడు గూడా. అయితే నా పాపానికి తీర్పుంది. 25 సంవత్సరాలు నా పితరులు చేసిన పాపాలకి, వాళ్ళు వాళ్ళు చేసిన అపరాధాలు, దానితో పాటు వచ్చిన దాని యొక్క పర్యవసానంగా వచ్చిన శాపాలు, పాపం మీద ఉన్న దేవుని యొక్క తీర్పులు, ఇవన్నీ గూడా నా జీవితాన్ని ఎంతగానో కలిచివేశాయి. ఇవన్నీ నా జీవితాన్ని ఎంతగానో, ఎంతగానో ఒక నావ ఎలాగైతే సముద్రంలో మరి వెళ్తూ ఉంది. అకస్మాత్తుగా పెద్ద పెద్ద అలలొస్తూ ఉంటే ఎలాగా ఆ నావ ఎలాగైతే ఊగిపోతా ఉంటదో, ఎప్పుడు పడిపోతామా? ఎప్పుడు చనిపోతామా? ఎప్పుడు ఏదైనా అవుతదా? అనే ఒక భయంతో, భయముతో నా జీవితము ఎంతగానో ఇబ్బందుల్లో ఉంటా ఉంది. ఇదంతా నేను మాట్లాడుతుంది 2004 లేకపోతే 2003, 2004, 5, 6, 7 ఆ సమయాల్లో నా జీవితం అలాగా ఊగిపోతున్న జీవితంగా ఉంటా ఉంది. ఎప్పుడు ఏమైపోద్దో తెలియని పరిస్థితి. రేపు నా జీవితంలో ఒక సెటిల్మెంట్ ఉంటదా? పెద్ద భయం. అసలు నాకున్న ఈ రోగం పట్ల అసలు నేను ఇక ముందుకెళ్తానా? ఎళ్ళనా? పెద్ద భయం. ఏదైనా జరుగుతదా నాకేదన్నా? పెద్ద భయం. ఇక నేను ఇక ముందు నా చదువుకోలేనేమో? పెద్ద భయం. ఇక ఇక ఇలానే నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉండి ఒక రోజున ఏమైనా అయిపోతే ఏమైపోద్ది? ఆపత్కాల మరణాల మీద పెద్ద భయం. ఒక్క పని కూడా చేయలేని జీవితం. ఇదంతా గూడా ఎలా వచ్చింది నా జీవితంలో? ఎలాగా ఇవన్నీ గూడా జరుగుతూ ఉన్నాయి? దీనికొక కారణం ఉందా అనంటే తప్పకుండా కారణం ఉంది. మీ సమస్యలకి ప్రతి ఒక్క ఉత్తరం అన్నది బైబిల్‌లో మనం చూస్తాం. నా సమస్యలకి, మీ సమస్యలకి, మానవుని జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి ఉత్తరం ఎందుకు మన జీవితాల్లో ఈ పనులు జరుగుతా ఉన్నాయి? ఎందుకిలా జరుగుతా ఉన్నదనేది మనం బైబిల్‌లో తప్పకుండా చూస్తాం. దేవుని శక్తిని అనుభవించాలి అంటే, దేవుని సువార్తని విని నమ్మాలి. ఇంకా వేరే మార్గం లేదనమాట. నాకదే అనిపిచ్చింది. నా జీవితంలో ఇంకా వేరే మార్గం లేదింకా. ఇక నేనింకా ఇక నేనింక ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇక నేను ఏం పని చేయలేని పరిస్థితి. నాకున్న రోగాన్ని బట్టి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేను. నాకి ఎంబీబీఎస్ అయిపోయింది. అయితే ఇక నేను పీజీకెళ్ళలేను. నేను నేను సరిగ్గా చదువుకోలేకపోతా ఉన్నాను. అసలు నా తల భాగం అనేది ఎంత నొప్పేస్తా ఉంటదంటే, ఇక ఇక రోజంతా గూడా అలానే కూర్చోవాల్సొస్తది. సరిగ్గా సరిగ్గా నడవలేని పరిస్థితనమాట. ఎందుకంటే కాళ్ళల్లో ఒక బలం లేకుండా, చేతుల్లో బలం లేకుండా ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే నరాల సంబంధమైన రోగము, కండరాల సంబంధమైన రోగము. ఈ యొక్క లేకపోతే ఒక స్పైన్ నుంచి ఆ స్పైన్‌లో ఉన్న ప్రాబ్లము ఇవన్నీ గూడా నేను చాలా మందికి ఆహ్, నరాల సంబంధమైన డాక్టర్‌లు చూపించుకున్నాను. సీటీ స్కాన్స్ అని, ఎంఆర్ఐ స్కాన్స్ అని చేశారు. అయితే ఇబ్బందులైతే కనబడ్డాయి. మరి దానికి మందులిచ్చారు గానీ, ఆ మందులు పనిచేస్తున్నాయో లేదన్న పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితనమాట. ఇదంతా దేనికొచ్చింది? ఇదంతా ఎందుకు నా జీవితంలో వచ్చిందంటే, నాకు తర్వాతగానే అర్థమైందనమాట. నేను చేసిన పాపాలే. నేను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసిన కార్యాలే, పాపాలే, దేవుని ఆజ్ఞని ఉల్లంఘించిన లేకపోతే బ్రేక్ చేశాను. దేవుని యొక్క ఆజ్ఞల్ని బ్రేక్ చేశాను. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉన్నాను. నా ఇష్టానుసారంగా నాకేది అనిపిస్తే అదే కరెక్ట్ అనుకున్నాను. ఏ మార్గం కరెక్ట్ అనుకుంటే అదే మార్గంలో నడుస్తూ ఉన్నాను. నా ఇష్టం. నేను నా జీవితానికి రాజుగా జీవిస్తూ ఉన్నాను. నాకి నాకేదనిపిస్తే అదే అన్నమాట. కానీ చివరికి అది ఎంత పాపముగా తయారైందనేది నాకు తెలీదు. కానీ తర్వాత గాని ఆ పాస్టర్ గారొచ్చారు. నా స్నేహితుడు గూడా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా క్లాస్‌మేట్ అతను గూడా నాతో మాట్లాడుతున్నాడు. అతను గూడా నాకు చెప్తూ ఉంటాడనమాట. యేసు ప్రభు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని చెప్తూ ఉన్నాడు. అయితే మా ఇంట్లో బైబిల్ ఉంది. ఆ బైబిల్ గూడా "నువ్వు కొనుక్కో విజయ్ బావుంటదది. మంచి బైబిల్" అని ఒక బైబిల్ ఎగ్జిబిషన్ నన్ను తీసుకువెళ్ళి ఏసీ కాలేజ్‌లో గుంటూరులో ఏసీ కాలేజ్‌లో ఒక బైబిల్ ఎగ్జిబిషన్‌లో తీసుకెళ్ళి, "ఆ బైబిల్ కొనుక్కో విజయ్ మంచి బైబిల్ అది" అని అంటే, ఒక మంచి బైబిల్ కొనుక్కున్నాను.
ద ఎంకరేజ్మెంట్ బైబుల్ అని, ఆ, జానీ ఎరిక్సన్ టడ అనే ఒక ఒక ఆమె కొంత కొంత ప్రోత్సాహకరమైన మాటలు రాశారు ఆ బైబిల్లో. అంటే ఏంటంటే ఆ సైడ్ లో అయితే ఆ బైబిల్ కొనుక్కున్నాను. ఆ ఆ బైబిల్ ఇంట్లో ఉంది కానీ ఎప్పుడు పెద్దగా ఓపెన్ చేసిన విషయం లేదు. కానీ ఆ రోజున ఆ బైబిల్ తెరవటం, భయపడకము, నాకున్న పెద్ద ఇబ్బంది భయం, భయం 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 భయం, రేపంటే భయం, రోగం అంటే భయం, అసలు చదువు అంటేనే భయం, అసలు ఎలా ఎదిరించుకోవాలి, అసలు అసలు ఎదుర్కోవాలి జీవితాన్ని అనేది భయం. అయితే ఒక్క మాట, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఒక్క మాట, నేను నీకు తోడై ఉన్నాను. అది ఆ రోజున నా జీవితంలో ఒక నిరీక్షణ తీసుకొచ్చింది. ఒక ఒక ఆశను తీసుకొచ్చింది. ఎవరో నా జీవితాన్ని చూస్తున్నారు. ఎవరికో నా జీవితం గురించి యావత్తు తెలుసు. ఆయన, నేను పడుతున్న ఇబ్బంది, భయం అన్నది ఆయనకి బాగా తెలుసు. ఎవరో నాతో మాట్లాడుతున్నారు. ఎవరో నా జీవితాన్ని పట్ల ఒక ఒక బాధ్యత కలిగి ఉన్నారు. నా జీవితాన్ని మార్చగలరు అని ఆ రోజు నాకు అర్థమైంది. అయితే దుర్నీతి ఏం చేసింది చూసారా ఇక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి అన్నది దేవుని కోపాన్ని తీసుకొచ్చింది. అది అది శాపాన్ని తీసుకొచ్చింది. పాపం అన్నది శాపాన్ని తీసుకొచ్చింది. పాపం అన్నది మరణాన్ని తీసుకొచ్చింది. మరణావస్థను తీసుకొచ్చింది. ఆ యొక్క అవస్థల్లో ఉన్న నా జీవితంలో సువార్త, సువార్త, దేవుని శక్తి సువార్తలో ఉన్నదన్నది, అది ఎవరో చెప్తే నేను నమ్మట్లేదు కానీ నా జీవితంలో ఒక కార్యం జరిగింది. నా జీవితంలో నా జీవితాన్నే మార్చింది. నా జీవితాన్నే మార్చింది కాబట్టి నేను నమ్మాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆ రోజున నాకు తెలియకుండానే నా హృదయంలో సమాధానం, కొద్దిపాటి సమాధానం. నాకు తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు. ఎక్కడో నాలో ఒక ఆశ మళ్ళీ రావటం. మళ్ళీ ఎక్కడో నా నా హృదయంలో ఒక విశ్వాసం అన్నది నేను చూస్తూ ఉన్నాను. ఒక నమ్మకం నా జీవితాన్ని. ఇక మానవ పరంగా చూస్తే ఏ డాక్టర్ కూడా నా యొక్క సమస్యకి ఉత్తరాన్ని తీసుకురని రాలేకపోతున్నాడు. ఈ రోగం అన్నది ఇక చివరికి నన్ను అంతం చేసేలాగా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టేలాగా ఉంది. ఇక నేను ముందుకు వెళ్ళలేని పరిస్థితిగా ఉంటా ఉంది. అయితే ఈ రోగాన్ని తీసివేస్తాడు దేవుడు. నేను నమ్ముతున్నాను అనే ఒక అనే ఒక నమ్మికలోకి ఇక దినదినము ఇక ముందుకు వస్తా ఉంది. అంటే అంతగా నమ్ముకోలేదు కానీ కొద్దిపాటి నమ్మకం అయితే ఉంది. అయితే చాలా చాలా లెటర్లు రాశాను. నరాల సంబంధమైన డాక్టర్లకి లెటర్లు రాస్తే ఒక్క డాక్టర్ గారు, మరి చెన్నైలో ఉన్న ఒక డాక్టర్ గారు నాకు రెస్పాండ్ అయ్యి మెయిల్‌లో చెప్పారనమాట. "బాబు రానాయనా, డాక్టర్ విజయ్ రండి నా దగ్గరికి, నేను చూస్తానంటే." ఆయన విజయ హెల్త్ సెంటర్, మరి వడపలాని అనే ప్లేస్‌లో, చెన్నైలో ఉన్న వడపలాని అనే ఒక ప్లేస్‌లో ఆయన కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఆయన. ఆయన నరాల సంబంధమైన డాక్టర్ ఆయన. ఆయన ఒక సూపర్ స్పెషాలిటీలో, అంటే నరాల సంబంధమైన స్పెషలిస్ట్ ఆయన. ఆయన అపోలో హాస్పిటల్‌లో కూడా పనిచేస్తున్నాడంట. చాలా చాలా పేరున్న ఒక డాక్టర్ గారున్నారు. మరి ఎయిమ్స్ హాస్పిటల్‌లో న్యూ ఢిల్లీలో ఆయన చదువుకున్నాడంట. ఎండీడీఎం చేశారని కూడా ఆయన చెప్పారు. అయితే ఇవన్నీ చూసి మరి ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే చివరికి ఆయన కూడా నేనేం చేయలేను అన్న పరిస్థితి చెప్పాడు. చాలా బాధ అనిపించింది. ఎంతో ఒక ఆశతో వెళ్ళాను. చివరికి ఏమీ కూడా ఒక నిరాశతో బయటకొచ్చాను. అయితే ఇంక దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ మరి ఒక చోటైతే 2 చేతులు ఇలాగా ఉండి, మరి పైన ప్రార్థనా గోపురము అని చూస్తే అక్కడికి వెళ్ళి మరొకరు నా కోసం ప్రార్థన చేశారు. అయితే నేను బుక్ స్టోర్‌లోకెళ్ళి ఒక బుక్ తీసుకుందాం అని వెళ్తే అక్కడున్న బుక్ స్టోర్ మేనేజర్, మరి చార్ల్స్ అనే ఒక వ్యక్తి, ఆయన నా యొక్క నంబర్ తీసుకొని, ఎందుకో మరి నా నంబర్ తీసుకున్నాడు. నా గురించి అడిగాడు. నేను చెప్పాను. 4 మాటలు చెప్పాను. ఇంటికొచ్చేసాను. నేను గుంటూరొచ్చేసాను. మూడో దినాన, అంటే సెప్టెంబర్ 20వ తారీఖు 2007 మూడో దినాన ఆయన నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేసి ఏం చెప్పాడంటే, "నేను 3 దినాలు ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నాను మీకోసం. అయితే నిన్న రాత్రి నిన్న రాత్రి నాకు ఒక తెల్లటి అంగి యేసుకున్న ఒక వ్యక్తి స్వప్నంలో కనబడి, ఈయన నా కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, నడినెత్తి నుంచి అరికాలు వరకు
రోగంతో ఇబ్బంది పడుతున్నాడు, నూనె వేసి ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తాను అని నాకు ఈ సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను నీకు కాల్ చేస్తున్నాను బ్రదర్, నీకు కాల్ చేస్తున్నాను, మళ్ళీ మీరు చెన్నై వస్తారా అని అడిగాడు. నమ్మలేని పరిస్థితి. కానీ నాకు ఇంకా ఏ దారి లేదు, నాకు ఏ దారి లేని జీవితం నాది. అన్ని దారులు మూసుకుపోయాయా అన్నట్టుగా ఉంది. అంటే నాలో ఉన్న పాపము, నా మీద ఉన్న పాపము నేను తీసివేయలేను. ఆ పాపానికి జీతము మరణము, రోగము, అది నా జీవితంలో నుంచి నేను తీసుకువేసుకోలేకపోతున్నాను. అసాధ్యంగా ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేశాను, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. అయితే ఆ రోజున ఇంకా నాకు ఇంకా వేరే దారి లేదు ఇంకా. అయితే ఇవన్నీ గుర్తొస్తా ఉన్నాయి. ఒక పాస్టర్ గారు వచ్చారు, 4 మాటలు చెప్పారు. నా స్నేహితుడు 4 మాటలు చెప్పాడు. ఒక బైబిల్, భయపడకము నీ తోడై ఉన్నాను. ఆ మాటలు గుర్తొస్తా ఉన్నాయి. ఆ జరిగిన చిన్న చిన్న సన్నివేశాలు గుర్తొస్తా ఉన్నాయి. అయితే డాక్టర్ గారి ద్వారా మాటలు, నేనేం చేయలేనన్నాడు. అంటే ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ఏం చేయలేకపోతున్నాడు. ఇక చివరికి నాకు ఇంకా వేరే మార్గం లేకుండా అయిపోయింది. ఇక నేను ఇంకా వెళ్లాల్సి వచ్చింది. నేను మళ్ళీ సెప్టెంబర్ 21, 2007 ఉదయం పూట మళ్ళీ పినాకిని ఎక్స్‌ప్రెస్ లో మళ్ళీ నేను చెన్నై వెళ్ళాను. ఆయన నా కోసం స్టేషన్ పక్కనే ఒక ఒక హోటల్ రూమ్ తీసుకున్నాడు. చాలా ఆయిల్ బాటిల్స్ తీసుకొచ్చాడు. చాలా ఆయిల్ బాటిల్స్ తీసుకొచ్చి, కింద చిన్న చిన్న ఆయిల్ బాటిల్స్ అన్నమాట. అవి నా మీద పోస్తూనే ఉన్నాడు. నా మీద పోస్తూ ఉన్నాడు. 3:30 గంటల పాటు నా మీద పోస్తూ, పోస్తూ ప్రార్థన చేస్తూ, ఆయన తమిళ్లో ప్రార్థన చేస్తున్నాడు. నేను నేను మోకాళ్ళ మీద ఉన్నాను. ఆయన నా మీద పోస్తూ ఉన్నాడు. నాకేమో అర్థం కావట్లేదు. తమిళ్ నాకు పెద్దగా అర్థం కావట్లేదు. ఆండవరే, ఆండవరే అంటున్నాడు. అంటే దేవుడా, దేవుడా అంటున్నాడు. అయితే ఆ రోజు ప్రార్థన, ఆ రోజు చేసిన ప్రార్థన దాదాపు 3:30 గంటల పాటు అయిపోయిన తర్వాత, రాత్రి దాదాపు ఒక 9:30, ఒక 10 అయిపోతే బాగా టైర్డ్ అయిపోయాను నేను కూడా. అతను కూడా టైర్డ్ అయిపోయినట్టున్నాడు. అయితే మేము పడుకున్నాం. అదే ఉదయం పూట లేచాను. ఇక నేను వచ్చేసాను. గుంటూరు వచ్చేసాను. ఆయనకి థాంక్స్ చెప్పాను. వందనాలు చెప్పాను. అయ్యా మీకోసం, మీరు నా కోసం చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన అని ఆయనకు 4 మాటలు చెప్పి వచ్చేసాను. కానీ ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పటిదాకా, 2007 సెప్టెంబర్ 21 నుంచి మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ ఆ రోగం గాని, మళ్ళీ అక్కడ నరాల, కండరాల, తలకాయ నొప్పి సంబంధమైన అసలు నడవలేని పరిస్థితి అనే ఒక ఆ స్థితిగతుల నుంచి మార్పు అన్నది ఆ రోజు నుంచి, ఆ నెక్స్ట్ డే నుంచి, అంటే 22వ తారీఖు నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అసలు నేను ఎలా నిద్రపోతున్నానంటే, చిన్న పిల్లవాడు ఎలాగైతే అమ్మ చేతుల్లో నిద్రపోతాడో అలా నిద్రపోతుంది. అసలు తలకాయ నొప్పి లేని జీవితం. అసలు ఎటువంటి కండరాల్లో బలహీనత అనేది లేదు. నడవలేను అన్న పరిస్థితి లేదింకా. బాగా నడుస్తూ ఉన్నాను. నా మనసు కూడా ప్రశాంతంగా ఉంది. ఏదో నా మీద ఒక పెద్ద భారం తీసివేయబడిందా అనిపించింది. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఎవరు యేసు ప్రభు ఎవరు? ఇక నాకు ఇంకా విశ్వాసం ఎక్కువైపోయింది. ఇంకా నాకు అర్థమవుతా ఉంది. యేసు ప్రభు ఎవరో, ఈయన అదృశ్యమైన దేవుడై ఉన్నాడు. ఎవరో అదృశ్యంగా ఒక శక్తి ఉంది. ఆ శక్తి నాలో పనిచేస్తా ఉంది. ఎలా పనిచేస్తుందనంటే, ఆ రోజు మరి పాస్టర్ గారు చెప్పిన 4 మాటలు. ఆ రోజుల్లో నా స్నేహితుడు నాతో మాట్లాడిన, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న 4 మాటలు. దేవుని సువార్తలో దేవుని శక్తి ఉంది. ఒక జీవితాన్ని మార్చింది. అది నా జీవితాన్ని మార్చింది. ఎవరైనా, ఎవరి జీవితాలు మారతాయా అనంటే, నేను తప్పకుండా ఈరోజు చెప్పగలను. ఈ మాటల్ని మీరు వింటున్నారా? అయితే మీ జీవితాల్ని కూడా ప్రభు మార్చగలరు. మీ జీవితాల్ని కూడా ప్రభు మార్చగలరు. దేవుని సువార్తలో దేవుని శక్తి ఉంది. శక్తి ఏం చేస్తుందంటే, ఎలాగైతే యేసు ప్రభు శిలువ మీద చనిపోయి ఆయన ఆయన పాతి పెట్టబడ్డారు. అయితే 3వ దినాన ఆయన్ని మరణంలో నుంచి జీవంలోకి లేవనెత్తారు. దేవుని శక్తి అన్నది మరణావస్థలో ఉన్న ఎవరినైనా సరే, నా జీవితాన్ని, ఒక మరణావస్థలో ఉన్న నా జీవితాన్ని జీవంలోకి, అద్భుతమండి. హల్లెలూయా! నా చదువు నాకు ఉపయోగపడలేదా అనే ఒక ప్రశ్న నాకు అనిపిస్తా ఉండేది. నాకు రోగం ఉంది. ఆ రోగం అనేది అనేక విషయాలు, అనేకమైన విషయాల్లో నన్ను ముందుకెళ్ళనీయకుండా చేస్తా ఉంది. ఇక నేను, ఆ రోగం గనక నాలో ఉంటే, ఇక నేను ముందుకెళ్ళలేనింకా. ఇక నేను చదువుకోలేను.
నేను ఇంకా ఉద్యోగం చేయలేను, నేను పెళ్లి చేసుకోలేను, నా జీవితం అంతా ఒక ఒంటరితనంగానే ఉండొచ్చు, మానసికంగా ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఇక నడవలేని పరిస్థితులుగా ఉంటే, ఎవరి మీద ఆధారపడలేని పరిస్థితులుగా ఉంటే ఏం చేయాలి? ఒక యవనస్తుడిని ఇంట్లో అప్పుడు డబ్బులు అడుగుతా ఉండేవాడిని. నాన్న నాకు ఒక రూ. 100, నాన్న నాకు రూ. 200, అది కూడా 25 సంవత్సరాల సమయాల్లో. అయితే ఆ సమయాల్లో నేను ఉద్యోగం చేసుకోవాలి. నా కళ మీద నేనన్నా బ్రతకాలి. అయితే నేను ఇంకొకళ్ళ మీద అంటే ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతున్న జీవితం అది. కానీ ఆ దినాల్లో ఏం చేయాలో ఏం చేయాలో తెలీదు. ఎట్లాగా ఈ సమస్యలను బయటికి రావాలో తెలియదు. అయితే హోమియోపతి, ఆయుర్వేదిక్ అని, తర్వాత యోగాలని, రాజయోగా అని, బ్రహ్మకుమారి గారిది రాజయోగా అని అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడ మాట్లాడుతా ఉన్నారు. లేదు రోగం పోద్దన్నారు. ఇక డాక్టర్ని చూపిస్తా ఉన్నాను. కొంతవరకు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటే కౌన్సిలింగ్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆన్సర్ అయితే లేదు. ఎక్కడైతే ఒక ఉత్తరం అయితే లేదు, మార్పు అయితే లేదు, ఆ రోగానికి స్వస్థత లేదు, అసలు ముందుకెళ్ళలేని జీవితంగా ఉన్న సమయాలు ఇదంతా చూడండి. ఎంత వాక్య భాగంలో ఎంత క్లియర్ గా ఉందో చూడండి. రోమియోలు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. చూడండి, నేను భక్తిహీనుడిగా ఉన్నాను. నేను ఒక దుర్నీతి చేస్తున్న ఒక వ్యక్తిగా ఉన్నాను. నీతిమంతుని కాదు నేను. నేను పాపిని. నేను పాపం చేస్తూ ఉన్నాను. అయితే ఆ పాపానికి ప్రాయశ్చిత ఆ పాపానికి ఒక జీతం ఉంది. ఆ పాపానికి ఒక పర్యవసానం ఉంది. అదేమిటంటే దేవుని కోపము. దేవుని కోపము, దానికి నేను నా జీవితం వెలవెల్లాడిపోయింది. నష్టమైపోతుంది. అయితే ఈ కోపాన్ని ఎవరు తీసేశారు? ఈ కోపాన్ని ఎవరు తీసేశారు? ఈ కోపము ఎలా వచ్చిందనంటే నా మీదకి, నేను చేసిన పాపం మీద, నేను చేసిన పాపం వల్ల వచ్చింది. అయితే ఈ యొక్క కోపము, ఈ యొక్క ఈ పాపం వల్ల వచ్చిన ఈ యొక్క దేవుని యొక్క తీర్పు, అది ఎవరు తీసేశారు? ఇది ఎవరు తీసేస్తారు? నేను నా జీవితాంతం ఇలా అనుభవిస్తూ ఉండాలా? జీవితాంతం ఈ పాపములోనే, శాపములోనే, ఇబ్బందుల్లోనే నరకాన్ని అనుభవిస్తూ ఉండాలా? కాదు. అదే శుభవార్త. అదే సువార్త. మనము నా జీవితంలో నేను అనుభవిస్తున్న ఇబ్బందులు నేను ఇక అనుభవించాల్సిన అవసరం లేదు. అదే సువార్త. ఆ 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 1 వచనం నుంచి చూద్దాం. మరియు సహోదరులారా, 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 1 వచనము చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. చూసారా? సువార్తను ప్రకటించాలి. ఆ రోజు ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి సువార్తను ప్రకటించాడు. నా జీవితం మారింది. నేను ఒంటరిగా ఉన్నాను. ఆ రోజు మా అమ్మగారు లేరు, మా నాన్నగారు లేరు. ఎందుకంటే మా అమ్మగారు టీచర్‌గా పనిచేస్తా ఉంటారు. ఉదయాన్నే 6కి వెళ్ళిపోతారు. మా నాన్నగారు బ్యాంక్‌లో పనిచేస్తా ఉంటారు కాబట్టి ఆయన కూడా 8, 9కి వెళ్ళిపోతాడు. ఇద్దరు తమ్ముళ్ళున్నారు. ఇద్దరు తమ్ముళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు కాలేజెస్‌లో వాళ్ళు బయటుంటున్నారు. ఒంటరిగా ఉన్నాను. ఆ రోజు ఏమైనా జరగొచ్చు నా జీవితంలో. ఏదన్నా సరే బాగా నిరాశలోకి వెళ్ళిపోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు నేను. ఏమన్నా జరగొచ్చు. కానీ ఆ రోజున మరి నేను నేను బాగా ఏడుస్తూ ఉన్నాను. నా జీవితం ఎందుకు ఇలాగా ఉందని ఏడుస్తూ ఉన్నాను. ఆ రోజున ఆ ఆ దైవజనులు రావటం, ఆ పాస్టర్ గారు రావటం, నా మా ఇంటికి రావటం, ఆ రోజుల్లో మా స్నేహితుడు కూడా నాకు కొన్ని మాటలు చెప్పటం. యేసు ప్రభు సజీవమైన దేవుడు. నువ్వు బాధపడద్దు అని ఒక ప్రోత్సాహకరమైన మాటలు. యేసు ప్రభుని పరిచయం చేయటం. సువార్తలు ఎవరున్నారంటే యేసు ప్రభువే ఉన్నాడు. ఆమె ద కంటెంట్ ఆఫ్ ద గాస్పల్ ఇస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అసలు సువార్తలో ఏముంది అని అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనిషికి అని అంటే యేసు ప్రభు, ఆయనే ప్రభు అని, ఆయనే రక్షకుడు అని చెప్తున్నాడు. రక్షకుడు అంటే నీ యొక్క పాపము నుంచి రక్షించేవాడు. నిన్ను నిన్ను శాపముల నుంచి రక్షించేవాడు. రోగముల నుంచి రక్షించేవాడు. నరకాన్ని నుంచి రక్షించేవాడు. అపవాది శక్తుల నుంచి రక్షించువాడు ఆయనే, యేసు ప్రభువే. అదే సువార్త. నీ జీవితం ఇక స్- విఫలాల నుంచి సఫలాల్లోకి తీసుకెళ్లేవాడు. మరణంలో నుంచి జీవంలోకి తీసుకొచ్చేవాడు. అబద్ధంలో నుంచి సత్యంలోకి తీసుకొచ్చేవాడు. అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు.
అపవాది బంధకాల్లో నుంచి, బానిసత్వంలో నుంచి దేవుని ఆయన ప్రభుత్వంలోకి, ఆయన యొక్క ఆయన యొక్క హస్తాల కింద తీసుకొచ్చేవాడు. నిన్ను సంరక్షించే నిన్ను సంరక్షించేవాడు. భయములో నుంచి ధైర్యంలోకి తీసుకొచ్చేవాడు యేసు ప్రభువే. గొప్ప సువార్త, గొప్ప మాటలు, ఒక నిరీక్షణ తీసుకొచ్చే మాటలు. ఆ మాటలు నా జీవితాన్ని మార్చాయి. నా జీవితాన్ని మార్చాయి కదా! నా జీవితమే సాక్ష్యంగా మారింది. ఇక నేను కూడా సువార్త ప్రకటించాలి అనే ఒక ఆశ నాలో హ్మ్, అలా పుట్టుకొస్తా ఉంది. అయితే ఆ సువార్త ఏమిటి అన్నది, యేసు అసలు సువార్తలో ఎవరున్నారు అన్నది మనం చూద్దాం. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 1 వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. సువార్తను ప్రకటించాలి. సువార్త నీకు తెలిస్తే కాదు, నీకు తెలిసి నీలో పెట్టుకోవటం కాదు. సువార్త నీ కోసం మాత్రమే కాదు. సువార్త ఆ తమ్ముడి కోసం, ఆ చెల్లి కోసం, ఆ అక్క కోసం, ఆ అమ్మ కోసం, ఆ నాన్న కోసం, ఆ బాబాయ్ కోసం, ఆ మామ కోసం, ఆ వ్యక్తి కోసం, ఈ వ్యక్తి కోసం, ప్రతి ఒక్కరి కోసం సువార్త. ఆమేన్. హల్లెలూయా. రెండవ వచనం. మీరు దాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తేనే, విశ్వసిస్తేనే దేవుని యొక్క శక్తి. ఒకవేళ విశ్వసించకపోతే దేవుని శక్తి అక్కడ పనిచేయట్లేదు. అంటే నీ జ్ఞానం చొప్పున నీ యొక్క ఇబ్బందుల్లో నుంచి, నీకున్న ఇబ్బందుల్లో నుంచి బయటికి రావాలంటే అది అసాధ్యమే. కానీ అంగీకరించాలి. దాని యందే నిలిచి ఉన్నారు. దానిలోనే నిలిచి ఉండాలి. అంగీకరిస్తే గనక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. మళ్ళీ మన యొక్క పాత విషయాల్లోకి, మనం ఎవరినైతే నమ్ముకున్నామో, లేతే మనం ఏ మార్గంలో అయితే మనం నడుస్తూ ఉన్నామో, అటు ఇటు కాదింకా. ఒకటే మార్గం. అదే జీవ మార్గం. అదే అనంతకాల మార్గం. నా జీవితంలో నేను గూడా అనేకమైన విషయాలు నమ్మాను. కానీ వాటి వైపు నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకనంటే అవి నాకు సహాయం చేయలేదు. అవి నాకు సహాయం చేయలేదు. ఏ విషయమైతే నాకు సహాయం చేసిందో, ఏ మార్గమైతే నా జీవితాన్ని మార్చిందో, నేను నమ్ముకున్నాను. ఇక అదే మార్గంలో ఇక నాకింక వేరే ఆల్టర్‌నేటివ్ లేదులెండి. నా పరిస్థితి ఏందంటే ఇక నాకింక వేరే మార్గం లేదింక. అన్ని మార్గాలు మూసివేయబడ్డాయి అన్నట్టుగా అనిపించింది. అన్ని మార్గాలు ఇక ఎక్కడికింక సహాయం లేదు నాకింక. నాకు సహాయము యేసు ప్రభు ద్వారానే అన్న పరిస్థితొచ్చేసిందింక. ఇక నాకు ఒకే ఒక మార్గం. ఇక మార్గంలో ఇంక నడవాల్సిందే. ఇంక వేరే మార్గం లేదింక నాకు. అయితే దాని యందే నిల్చొని ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో, ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఆమేన్. దేవుని సువార్త ఏం చేస్తుందండి? రక్షణ తీసుకొస్తుంది. రక్షణ అనంటే విడుదల. మన పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, రోగము నుంచి విడుదల, బానిసత్వం నుంచి విడుదల, భయం నుంచి విడుదల, అంధకార శక్తుల నుంచి విడుదల, అనంతకాల నరకం నుంచి విడుదల. ఈ లోకంలో మనము విడుదల పొందుకొని, స్వస్థపరచబడి, ఆశీర్వదించబడి, ఆత్మలో, మన ప్రాణంలో, శరీరంలో ఒక విడుదల పొందుకొని, స్వతంత్ర జీవితాన్ని జీవించాలి అంటే గనక యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా! ఆ ఉపదేశం ఏంటో చూడండి, 3వ వచనం చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 3వ వచనం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, చూడండి, ఉపదేశం అనంటే దేవుని సువార్త. దేవుని సువార్త అంటే యేసు ప్రభు ఎవరు అన్నది ఒక వ్యక్తికి మనం పరిచయం చేస్తే గనక వాళ్ళ జీవితాలు కాదు, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవన విధానాలు, వాళ్ళ కుటుంబాలు, వంశాలు, ప్రతి దినము జీవించే జీవితము, వాళ్ళ యొక్క నిర్ణయాలు, వాళ్ళ అడుగులు వేసే అడుగులు, ప్రతి విషయంలో మార్పు, మార్పు, మార్పు వచ్చి చివరికి ఒక సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే ఒక విధానం. ఒకరోజు మరణిస్తే గనక అనంతకాలం నరకంలోకి వెళ్ళిపోతాం అనే భయము లేదు అనే పరిస్థితి. ఒకరోజు కళ్ళు ఇక్కడ మూస్తే గనక కళ్ళు అక్కడ పరలోకంలో అక్కడ తెరవబడతాయనే ఒక నిరీక్షణ, గొప్ప విశ్వాసము, నమ్మిక తీసుకొస్తుంది. యేసు ప్రభు ఎవరు అని తెలుసుకుంటే గనక. అదేమనగా లేఖనముల ప్రకారము అంటే వాక్యము, లిఖించబడిన వాక్య ప్రకారము. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయండి. దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలన్నది దేవుని యొక్క గొప్ప ప్రణాళికే. అది అనాది సంకల్పం అది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. మన పాపముల నిమిత్తము. చూసారా? ఆయన పాపి గాదు. నా పాపము, నీ పాపము. అదేనండి. అదే సమస్య. దుర్నీతి సమస్య. మనం ఇందాక చూసాం కదా, రోమీయుల రాసిన పత్రిక 1 అధ్యాయం 18 వచనం. మన
మన అతిక్రమములు, మనము చేసిన క్రియలే, మనం వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన క్రియలే మన జీవితాల్ని నష్టపరిచాయి. ఆమేన్. నష్టపరిచాయి. మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మన ఒక మరణావస్థలోకి మనం తీసుకొని వెళ్ళాయి. అయితే మన పాపముల నిమిత్తం అయితే నా పాపాన్ని, మీ పాపాన్ని, నా పాపాన్ని, యావత్తు మానవుల యొక్క పాపాన్ని, యావత్తు మానవుల యొక్క పాపాన్ని ఈ రోజున ఎవ్వరు గూడా మీరు గాని, నేను గాని ఎవ్వరం జెప్పలేం. నేను పాపిని గాదని జెప్పలేం. మనం పాపం జేశాం. ఒక్క అబద్ధం ఆడినా అది పాపమే. అసలు 100% నా జీవితంలో పాపము లేదు అని ఎవరు చెప్పలేరు. ఎప్పుడో మనం చేశాం. ఈరోజు జేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు జేస్తూనే ఉన్నాం. కానీ విషయం ఏందంటే, ఒక వ్యక్తి అంటే దేవుని కుమారునిగా వచ్చిన యేసు ప్రభు ఆయన యొక్క పుట్టుకలో పాపం లేదు. ఆయన యొక్క జీవితంలో పాపం లేదు. పాపరహితమైన జీవితాన్ని జీవించాడు. అయితే మన పాపాల్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద తీసుకొని శిలువ మీద మరణించాడు. ఇదేమిటి అనంటే ప్రేమ. దీన్నే మనం ప్రేమ అని అంటాం. ఎందుకనంటే ఎవరన్నా ప్రేమిస్తున్నారా? ఈ రోజున ఒక యవనుడు తన తన యొక్క తన యొక్క ప్రేమిక లేకపోతే ఎవరినైతే ప్రేమించాడో ఆ అమ్మాయి కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అది ఏంటి అనంటే ప్రేమ. ప్రేమలో త్యాగం ఉంటది. ప్రేమలో త్యాగం ఉంటది. ఒకవేళ బాగా ప్రేమించిన అసలు ఆ అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాడనుకుందాం. పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు ఆ బాబు. అయితే ఆ అమ్మాయిని మరి ఆ అమ్మాయి మీద అమ్మాయి ఎవరినో చంపిందనుకుందాం. జస్ట్ ఆలోచిద్దాం. అలాగా జస్ట్ ఒక ఊహ అన్నమాట. ఆ అమ్మాయి ఎవరినో చంపింది. అయితే ఆమెని జైల్‌లో పెట్టారు. ఆమెను ఉరేస్తామంటున్నారు. కానీ పిచ్చిగా ప్రేమించాడన్నమాట. ఈ ఈ యొక్క బాబు. లేకపోతే ఆ అమ్మాయి బహుగా ప్రేమించాడు ఈ బాబు. ఈ బాబు చివరికి ఆ జడ్జి దగ్గరికి వెళ్లి, "ఆ అమ్మాయి కాదు చంపింది. నేనే చంపాను. నన్ను ఉరేయండి" అని అంటున్నాడన్నమాట. ఎట్లా బాబు ఎట్లాగైతే రుజువులున్నాయంటే చూపించుకున్నాడు. ఏదో ఒక రుజువు చూపించుకున్నాడు. చివరికి ఆ జడ్జి మరి అది నమ్మి ఆ అమ్మాయిని విడుదల చేశాడు. ఆ అబ్బాయినేమో ఉరేశాడు. చివరికి చచ్చిపోయింది ఎవరంటే ఆ అబ్బాయి చచ్చిపోయాడు. కానీ ఆ అమ్మాయి మట్టుకు బయటకొచ్చేసింది. ఆ అమ్మాయికి అర్థం కాని విషయం ఏందంటే, ఎలా బయటకొచ్చాను అని అనుకుంది. తర్వాత అడిగిందనమాట. ఎలా జరిగిందనంటే, నీ ప్లేస్‌లో ఇదిగో నిన్ను బహుగా ప్రేమించిన ఆ బాబే నీ నీ స్థానం తీసుకున్నాడు. ఒక ముద్దాయిగా, ఒక పాపం చేసిన వాడిగా, హత్య చేసిన వాడిగా నీ స్థానం అతను తీసుకున్నాడు. నీకు విడుదలిచ్చాడు. నువ్వు బయటకొచ్చేసావు. కానీ అతను చచ్చిపోయాడు. అదేనండి యేసు ప్రభు శిలువ మీద చేసిన గొప్ప కార్యం. మనం చనిపోవాల్సిన స్థానంలో యేసు ప్రభు చనిపోయాడు. మన పాపం మరణాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఎక్కడైతే పాపం జరుగుతదో అక్కడ దేవుని తీర్పు ఉంటది. ఆ తీర్పు ఏంటంటే మరణము, అనంతకాల మరణం. అయితే మనం చనిపోవాల్సిన ఆ స్థానంలో యేసు ప్రభు ఆయన మన స్థానంలో ఆయన వచ్చి ఆయన స్థానం ఏంటంటే నీతిమంతుడు. నీతిమంతుడు. ఎటువంటి పాపరహితమైన జీవితం కలిగిన ఒక వ్యక్తి యేసు ప్రభు. ఆయన స్థానమేమో మనకిచ్చాడు. మన స్థానమేమో ఆయన తీసుకున్నాడు. మనం పాపులం. ఆయన పాపి అయ్యాడు. ఆయన నీతిమంతుడు. ఆయన స్థానం మనకిచ్చాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని కళ్ళ ఎదుట నువ్వు నేను ఎవరంటే దుర్నీతితో గాదు మన జీవితం ఉన్నది. నీతితో ఉన్నది మన జీవితం. ఇది మన యొక్క మంచి కార్యాలతో రాలేదు గానీ, విశ్వసిస్తే మన జీవితాన్నే దేవుడు మార్చేసాడు. ఇది మానవపరంగా అసాధ్యమే. పాపరహితమైన జీవితంగా ఒక స్థానంలోకి రావటం అన్నది అసాధ్యం. మనం ఎన్ని మంచి పనులన్నా చేయొచ్చు. ఎంత మందికి భోజనాన్ని పెట్టు నువ్వు. ఎన్‌జీఓలు స్టార్ట్ జేసుకో. ఒక ఆర్ఫనేజ్ స్టార్ట్ జేసుకో. అనాథాశ్రమం స్టార్ట్ జేసుకో. నువ్వెన్ని మంచి పనులన్నా చెయ్యి. ఎన్ని మంచి పనులు చేసినా సరే అదంతా బాహ్యమే గాని, నీ అంతరంగంలో, నా అంతరంగంలో ఉన్న ఏ పాపమైనా సరే, అపరాధమైనా సరే తీసివేయబడాలి అంటే గనక అది యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. ఎన్ని మంచి పనులన్నా జేసుకోండి. చివరికి ఈ లోపలున్న మన యొక్క అంతరంగంలో ఉన్న మన హృదయం మీద ఉన్న అపరాధం అన్నది మట్టుకు ఎవ్వరు తీసేయలేరు. అది నువ్వు తీసేయలేవు, ఎవరు తీసేయలేరు. కేవలం యేసు ప్రభుని విశ్వసించుట మాత్రమే, విశ్వసించుట ద్వారా మాత్రమే
మాత్రమే, మాత్రమే, మాత్రమే మన యొక్క అంతరంగంలో ఉన్న ఈ పాపము, అపరాధము, శాపము, అంధకార సంబంధమైన శక్తులతో ఉన్న కార్యాలు, అదృశ్యమైన శక్తులతో ఉన్న ఒక బంధకాల్లో ఉన్న జీవితాలు విడుదల పొందాలి అంటే మటుకు అది కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే. ఆ విషయానికి మాట్లాడుతున్న క్రీస్తు సారీ మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అంటే మన యావత్తు పాత జీవితాన్ని అంతా కూడా మరణంలోకి తీసారంటే యేసు ప్రభు. ఇక అది నువ్వు చూడవు ఇంకా. నీ పాపాన్ని చూడవు, నీ శాపాన్ని చూడవు, నీ యొక్క విఫలాన్ని చూడవు ఇంకా, నీ పాత స్వభావాన్ని చూడవు ఇంకా. అపవాది శక్తులు నీ మీద అధికారం తీసుకుంటున్న అధికారం అనే ఆ యొక్క కార్యాలు చూడవు ఇంక నువ్వు. అంటే చూడకుండా ఉండే రీతిగా ఆయన ఆయన నీ పాత జీవితం అంతా కూడా ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు. ఆయన మరణంలో ఇవన్నీ కూడా మరణించాయి. ఇవన్నీ కూడా తీసివేయబడ్డాయి. అలాగే నా జీవితంలో కూడా రోగం అనేది లేకుండా చేశాడు. అసలు విఫలం అనేది లేకుండా చేశాడు. అసలు బాధ, ఇబ్బంది లేకపోతే ఒక ఒక భయోపేతమైన జీవితాన్ని తీసివేశాడు. బంధకాల నుంచి బయట తీసుకొచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా! హల్లెలూయా! మృతి పొందెను, సమాధి పొందెను. సమాధి చేయబడెను. 4వ వచనం. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేవబడెను. అంటే దేవుని శక్తి పనిచేసింది అక్కడ. దేవుని పునరుద్ధానపు శక్తి అక్కడ పనిచేస్తే యేసు ప్రభు లేవబడ్డాడు. అంటే నూతనమైన జీవితంలోకి ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా! నూతనంగా హల్లెలూయా! ఇదొక అసాధ్యమైన కార్యం. మరణం జీవంలోకి మార్చబడింది. హల్లెలూయా! నూతనంగా లేపబడ్డాడు ఆయన. ఆయన సజీవుడిగా లేపబడ్డాడు ఆయన. అంటే మరణంలో నుంచి జీవంలోకి ఒక తీసుకురా తీసుకువచ్చే ఒక మార్గాన్ని ఆయన ఆయన తెరిచి ఉన్నాడు. హల్లెలూయా! మన జీవితాల్లో గూడా ఒక నిరీక్షణ అన్నది ఆయన తీసుకువచ్చాడు. నేనిక నేనిక పాపిని గాదు, నేను నీతిమంతుడిని. నీతిమంతుడిని అనంటే దేవుని సన్నిధిలో ఒక్క పాపము గూడా చెయ్యని ఒక వ్యక్తిగా నేనిప్పుడు నిలవబడి ఉన్నాను. ఎవరిలో? క్రీస్తులోని, యేసు ప్రభువులోని. హల్లెలూయా! నా జీవితాన్ని మార్చింది దేవుని సువార్త. అయితే నాకైతే సువార్త చెప్పారు. ఆ సువార్తని నేను విన్నాను, నమ్మాను. దేవుని శక్తితో నా జీవితం అన్నది మార్చబడింది. అయితే దేవుని సువార్తను వింటున్న మీరు కూడా ఒకటి నమ్మాలి, స్వీకరించాలి, అంగీకరించాలి, విశ్వసించాలి. మీ జీవితంలో గూడా దేవుని శక్తి, పునరుద్ధానపు శక్తి, మరణంలో నుంచి జీవంలోకి తీసుకువచ్చే శక్తి అన్నది మీ జీవితంలో కూడా పనిచేస్తది. మనం ప్రతిరోజు దేవుని శక్తిలో నడుచుట అనంటే ప్రతిరోజు సువార్తని ప్రకటించాలి. ఆ రోజుల్లో ఆ రోజున మరి దైవజనులు మా ఇంటికి రావటం, ఆ రోజుల్లో నా స్నేహితుడు యేసుప్రభుని పరిచయం చేయటం నా జీవితాన్ని మార్చింది. సువార్త ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు మీ జీవితాన్ని కూడా మార్చేది దేవుని సువార్తే. దేవుని సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని రాజ్య సువార్త నా జీవితాన్ని ఎలా మార్చిందో విన్నాం. మీ జీవితాన్ని కూడా మారుస్తుంది. అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది నీవే. ఎందుకంటే మీరే ప్రభువా సృష్టికర్త అయి ఉన్నారు. సృష్టించిన దేవా, నన్ను నా తల్లి గర్భములో సృష్టించిన యేసయ్య, నీకు సమస్తము తెలుసు నాయనా. నా సొంత జీవితము, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకునే జీవితం చివరికి నన్ను నాశనం చేసింది. కానీ ఏ రోజైతే నా జీవితాన్ని చేతులకు అప్పగించానో ప్రభువా, ఏ దినమైతే నా జీవితాన్ని చేతుల్లో పెట్టేశానో, ఇక ఇక మీదట నడిపించేది నీవే అని నీ రాజ్యంలోకి ప్రవేశించాను. నీ ప్రభుత్వంలోకి ప్రవేశించాను. మీ చేతుల క్రిందకి నా జీవితాన్ని తీసుకువచ్చాను. నా చిత్తాన్ని ప్రభా మీ చిత్తానికి అప్పగించాను. ఇక మీదట నీవే నడిపించు ప్రభువా. నీవే నా దేవుడివై ఉన్నావు. నీవే నా ప్రభువై ఉన్నావు. నీవే నా రక్షకుడివై ఉన్నావు. నీవే రాజువై ఉన్నావయ్యా. నన్ను నా పాపము నుంచి, శాపము నుంచి, ఆపత్కాల మరణం నుంచి, భయాల నుంచి, రోగాల నుంచి, అంధకార శక్తుల నుంచి విడుదల రక్షించింది నీవే యేసయ్యా. అయ్యా, ఇదంతా కూడా
శాపగ్రస్తమైన జీవితం నా పాపం వల్ల, నా పితరుల పాపాల వల్ల వచ్చిన శాపాలని యేసయ్య మీరు శిలువ మీద మీరు మాత్రమే తీసివేశారు. మీరు మాత్రమే తీసివేశారు. ఎవ్వరు తీసివేయలేదు ప్రభువా. అని నేను నమ్మానయ్యా యేసయ్య. నమ్మాను నాయన. నా జీవితంలో కార్యం చేశావా? ఈ రోజు నేను సమాధానంగా ఉన్నానయ్యా. ఆనందంగా ఉన్నాను. ప్రభువా ఈ మాటలు వింటున్న అయ్యా నీ ప్రజలు, ఈ మాటలు వింటున్న ప్రభువా నీ ప్రజలు, ప్రభువా నువ్వెన్నుకున్న ప్రజలు, ఎవరి కోసమైతే శిలువ మీద మీరు మరణించారో, వారి పాపాలు మీ మీద వేసుకొని మీరు మరణించారో, వారు కూడా ఈ సువార్తని నమ్మినట్లయితే హల్లెలూయా వారి జీవితంలో కూడా మీ పునరుద్ధానపు శక్తి, గొప్ప శక్తి పనిచేస్తది. వాళ్ళ జీవితాల్ని మారుస్తది. అయ్యా వింటున్న శ్రోతల యొక్క జీవితాల్ని మారుస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నీకు మాత్రమే సకల మహిమ, కీర్తి చెల్లించుకోమని అడుగుచు. ప్రభా ఈ మాటలు మా వెనికిడిలో ప్రతి ఒక్కరి జీవితంలో, వారి కుటుంబాలతో, వారి కుటుంబాల్లో ప్రభువా గొప్ప మార్పుని, అయ్యా గొప్ప కార్యాలు మీరు తప్పకుండా చేస్తారయ్యా. ఎక్కడైతే దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉందో, వారు నమ్మినట్లయితే దేవుని శక్తి అక్కడ ప్రకటించబడుతూ ఉంటుంది. అయ్యా మీ సువార్తలోనే శక్తి ఉంది. ఆ శక్తిని మేము ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీకును మీ కుటుంబానికిని మనందరికిని తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. ప్రభు మాటలు మీ వెనికిడిలో తప్పకుండా ఇంకా ప్రభు మీతో మాట్లాడతారు. మీరు విన్న మాటలు మీ జీవితాల్ని మారుస్తున్నాయి. మీ గమ్యాల్ని మార్చేస్తున్నాయి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలతో మాట్లాడుచు ఆయన సన్నిధిని తోడుగా ఉంచి మిమ్మల్ని సంరక్షిస్తూ ఏ ఆయుధము కూడా, ఏ శక్తి కూడా, ఏ దురాత్మ శక్తులు కూడా మీ మీద విజయం పొందుకోకుండా ఉండు రీతిగా ప్రభు మిమ్మల్ని సంరక్షించి నడిపిస్తాడు.